సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ చేయండి. అది మీకు ఆరోగ్యంగా చాలా 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 రిజల్ట్స్ ఉంటుంది. ఎందుకంటే ఎవరికి కూడా ఎక్సర్సైజ్ చేయాలంటే టైం దొరకలేదు. పేరెంట్స్ అందరు బిజీ లైఫ్ అయిపోయారు. సో పిల్లలకు కూడా స్కూళ్ళలో చాలా ఈ స్టడీ అని చెప్పేసి ఎక్స్ట్రా అవర్స్ పెట్టేసి స్టడీ గురించి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. సో గ్రౌండ్ కూడా అనేది తక్కువ ఉండిపోయింది. గ్రౌండ్ యాక్టివిటీస్ ఎవరికి కూడా లేవు ప్రజెంట్. సో ఈ ఉద్దేశంతోనే నేను మెయిన్గా ఈ అకాడమీ స్టార్ట్ చేసిన. మన దగ్గర ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవడం ఒక మంచి అలవాటు అయిపోతుంది. ఈ యొక్క అలవాటు చేసుకోవడం వల్ల వాళ్ళకు రెగ్యులర్గా వచ్చే ఈ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా రాకుండా ఆపుతుంది. ఎందుకంటే ఇమ్యూనిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంకా చెప్పుకుంటా పోతే చాలా రిజల్ట్స్ ఉంటాయి. ఎన్ని రిజల్ట్ అంటే చెప్పలేని బెనిఫిట్స్ ఉంటాయి. దేనివల్ల అంటే ఓన్లీ ఎక్సర్సైజ్ ద్వారా. సో ప్రతి ఒక్కరు కూడా 5 సంవత్సరాల దగ్గర నుండి 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉన్నా పర్లేదు, వాళ్ళైతే ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా చెమట పట్టేయండి, మీకు ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో నేను ఇక్కడ ఈ చిల్డ్రన్స్కి పేరెంట్స్కి అందరికీ అప్రిషియేట్ చేస్తాను. ఇక పేరెంట్స్ కూడా వచ్చిళ్ళు, వాళ్ళు కూడా చూస్తామని చెప్పి పర్ఫార్మెన్స్ వచ్చిళ్ళు ఇక్కడికి. వీళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. సో అందరి పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే మెయిన్గా మీ పిల్లలను కూడా ఒక యాక్టివిటీ, మార్షల్ ఆర్ట్సే కాకుండా ఇంకేమైనా స్పోర్ట్స్ యాక్టివిటీ అనేది చేపియండి ఇప్పటి నుండి. ఎందుకంటే వాళ్ళకి ఒక డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది, వాళ్ళకి ఒక అలవాటు అనేది ఉంటుంది. ఇది కూడా ఏంటంటే ఏది కూడా మధ్యలో ఆపకుండా కంటిన్యూ చేయండి. సో ఇక్కడికి పిలిచినందుకు అండ్ ఇంకోటి ఏంటంటే గణపతి నవరాత్రులలో ఫస్ట్ పర్ఫార్మెన్స్ నాకు ఇది ఎప్పటికి గుర్తుండిపోయే ప్లాట్ఫామ్. ఇక్కడ కమిటీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం. ఇది నిజంగా ఆంజనేయ స్వామి బ్లెస్సెస్ మాకు. సో ఇలాంటి ఇంకా ఇప్పుడు ఈ అవేర్నెస్ అందరికి రావడం కోసం కూడా నేను ఇలాంటివి మళ్ళీ ఇది ఎండింగ్ టైంలో ఇవాళ చేసినాం. నెక్స్ట్ నవరాత్రి స్టార్టింగ్ డే నుండి 9 days ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఉంటే చేస్తా అని నేను ఈ సందర్భంగా ఇప్పుడు డిసైడ్ చేసుకున్నా. సో ఇంకా మీరు కూడా ఎవరైనా కూడా ఇంకా మీకు ఏమైనా మార్షల్ ఆర్ట్స్ పరంగా మనకు 1 కాదు 2 కాదు 3 కాదు 10 రకాల మార్షల్ ఆర్ట్స్ వచ్చు. అంటే మార్షల్ ఆర్ట్స్ వల్ల కరాటే, తైక్వాండో, బాక్సింగ్, కిక్ బాక్సింగ్, జూడో, జూజిస్తూ ఇట్లా ఒక 100 రకాలు ఉంటాయి. దాన్ని నేను 10 రకాలు నేర్చుకున్నాను. దీంతోపాటు ఫిట్నెస్ కూడా ఉంటుంది. ఏం వచ్చే కాకుండా మీరు ఫస్ట్ గ్రౌండ్కి అలవాటు చేసుకోండి. ఈ నవరాత్రి నిమజ్జనం అయిపోయాక ఒక 1 day రెస్ట్ తీసుకోండి, ఆ నెక్స్ట్ డే స్టార్ట్ చేయండి. సో అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులు, గణపతి ఆశీస్సులు అందరికీ ఉండాలి. అండ్ చాలామంది ఈ 9 days మంచి శ్రద్ధతో పూజలు చేస్తారు. ఈ పూజల ఎఫెక్ట్ ఇయర్ వరకు మొత్తం కంటిన్యూ అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్. అయితే చిన్నప్పుడు నేను కూడా సేమ్ ఇప్పుడు ఇంతకుముందు వీళ్ళు ఇక్కడ ఈ పాటలు పాడి తర్వాత ఫ్లూట్ తర్వాత హనుమాన్ చాలీసా ఇవన్నీ చెప్పారు కదా, సేమ్ ఒకప్పుడు నేను కూడా చిన్న మైక్ పట్టుకొని ఇక్కడ నుండే అలవాటు చేసుకున్నా. వినాయకుడి పండుగ వచ్చిందంటే మెయిన్గా పెద్దలకు చిన్న అందరికీ ఒక ఎంజాయ్మెంట్, అది అంటే ఎగ్జైట్మెంట్, ఎంజాయ్మెంట్, ఒక భక్తి అన్నీ కలుస్తాయి ఇక్కడ. నేను కూడా చిన్నప్పుడు ఈ టైంలో ఈ మైక్ పట్టుకొని అసలు ఏది పడుతుంది పాట రాకుండా కూడా ఇట్లా అలవాటు చేసుకొని ఒక స్టేజ్ ఫీల్ అనేది పోగొట్టుకున్నా. ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్ కూడా వాళ్ళు చాలా మంచి ప్రదర్శన చేసి ఫ్లూట్తోని. అండ్ ఇట్లా నేర్చుకుంటే నేను మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్స్కి వెళ్ళిపోయినా. ఒక ప్యాషన్ ఎట్లా అంటే నేను ఒక స్టాండర్డ్లో ఉండాలని చెప్పేసి ఇప్పటికీ ఒక 10 countries వరకు వెళ్ళొచ్చిన. అండ్ వరల్డ్ కరాటే ఛాంపియన్షిప్లో 3 times పార్టిసిపేట్ చేసిన. గోల్డ్, బ్రాంజ్, సిల్వర్ 3 మెడల్స్ వచ్చేసినాయి. అండ్ అవార్డ్స్ గురించి చెప్పాలంటే నాకు 250 పైన అవార్డ్స్ ఉన్నాయి. దాంట్లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అచీవ్మెంట్ అయిపోయినా. ఇవన్నీ ఏంటంటే మా పేరెంట్స్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. నాకున్న ఈ మార్షల్ ఆర్ట్స్ అలవాటు, స్పోర్ట్స్ యాక్టివిటీ, ఎన్ని గంటలకు పడుకున్నా కూడా నేను కరెక్ట్గా 4:30కి లేస్తాను. అది నాకు అలవాటు అయిన టైము. సో ప్రతి ఒక్కరు ఏంటంటే సూర్యుని కంటే ముందు లేస్తే వాళ్ళు ఏదో ఒక ఛాన్స్లో అంటే ఏదో ఒక టైంలో ఒక గ్రేట్ పొజిషన్లో ఉంటారని చెప్పి చిన్నప్పుడు ఒకసారి విన్నా. అది అప్పుడు అనుకున్నా ఎంత లేస్తే ఎవరైతే అని. బట్ ఏంటంటే నాకు కొంచెం గ్రేట్నెస్ వచ్చింది ఏంటంటే నాకు ఈ డిసిప్లిన్ వచ్చింది, అంతా మొత్తం మార్షల్ ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ ద్వారా వచ్చింది. సో ఇప్పుడు నేను అచీవ్మెంట్స్ చేసుకునే నేను ఎన్ని సాధించినో ఇప్పుడు నాకు అన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయి నాకు కెరియర్ పరంగా. నెక్స్ట్ నాకు గోల్ ఏంటంటే నా స్టూడెంట్స్ని తయారు చేయడం. అంతే, వీళ్ళని కూడా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లలో వరల్డ్ ఛాంపియన్షిప్లలో పార్టిసిపేట్ చేయించడం ఇప్పుడు నా కోరిక, నా డ్రీమ్ కూడా. అండ్ దానికి అన్ని రూట్స్ కూడా రెడీ చేసేసుకున్నా. రీసెంట్గా నిన్నే వచ్చిన చెన్నై నుండి నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో కూడా పార్టిసిపేట్ చేసిండు ఈ 2 అబ్బాయిలు ఇక్కడ. నేషనల్లో పార్టిసిపేట్ చేసి కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో
నెక్స్ట్ వీళ్ళు ఏషియన్ సెలెక్షన్స్ ఉన్నాయి. ఏషియన్ గేమ్లో సెలెక్షన్స్ అంటే నాట్ ఏ జోక్ అది. సో ఇట్లా నాకు చిన్న చిన్న నా కోరిక కూడా నాకు అందరూ రూట్స్ అంతా రెడీ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి ఇంకా ఒలింపిక్స్ వరకు వెళ్దాం. మన దగ్గర ఒలింపిక్ గేమ్స్ కూడా ఉన్నాయి. జూడో, టైకోండో, బాక్సింగ్ అండ్ ఉషు, ఈ మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పిస్తున్నాం. అంటే ఒక డిస్టిక్ లెవెలే కాకుండా, ఒక మండల్ లెవెలే కాకుండా, మన మండల్ నుండి కాకుండా మొత్తం కంప్లీట్గా ఒక ఏరియా నుండి ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్, వరల్డ్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేపించడమే నా డ్రీమ్ ఇప్పుడు. సో నేను అన్ని రూట్స్ క్రియేట్ చేసుకొని పెట్టుకున్నా. అన్న నా అచీవ్మెంట్స్ గురించి చెప్పమంటే నేను చెప్తుంది ఇది. నాకు చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి, అన్ని గోల్స్ ఉన్నాయి, అంత డిసిప్లిన్ ఉంది. సో నాకు కన్సిస్టెన్సీ ఉంది, నాకు మా పేరెంట్స్ సపోర్ట్ ఉంది. ఇట్లా అందరు బయట చాలా సపోర్ట్ చేస్తారు. సో ఈ ప్లేసెస్ ఎప్పటికి ఉండాలి నాకు. అండ్ ఓకే, ఈ కాలనీ వాసు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఇంత ఎందుకు చెప్తున్నాడంటే ఈజ్ ఏ ఇంటర్నేషనల్ ప్లేయర్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మ్యాన్. అతను అంత ఈజీగా ఇక్కడికి కూడా రారు, ఓన్లీ కేవలం మన కోసమే వచ్చాడు అంతే. ఏంటంటే ఆయన ఇంటర్నేషనల్ లెవెల్లో పోయే మాస్టర్ అతను. మనకు తెలియకపోవచ్చు, ఒకసారి మీరు ఎవరైనా అడిగితే మనీ మాస్టర్ గురించి ఎవరైనా చెప్తారు ఓవరాల్ తెలంగాణలో. సో అది మన అదృష్టం అనే అనుకోవాలి, అతను కూడా మన మాస్టర్ వచ్చి రావడం వల్ల. సో ఎవరైనా పొద్దున 7 దాకా 8 దాకా పడుకునే బదులు 5 గంటలకు లేస్తే 2 గంటల టైం మీకు ఉంటుంది ఆడుకోవడానికి కాకుండా ఏదైనా నేర్చుకోవడానికి అయితే మీకు ఉంటుంది. మా ఎగ్జామ్ మీరు అందరూ ఎన్ని గంటలకు లేస్తారు? 7 గంటలకు 6:30 అట్లా లేస్తారు కదా. 5 గంటలకు లేస్తే 1 గంట టైం ఉంటుంది ఏదైనా చేయడానికి. అట్లా ఏదైనా ట్రై చేయవచ్చు కొత్తది ఏదైనా. ఓకేనా? అందరు క్లాప్స్ కొట్టండి మాస్టర్ అండ్ పిల్లలకి ఒకసారి. మళ్ళీ అన్న కూడా రవీంద్ర అన్న కూడా మేము క్రికెట్ ఆడేటప్పుడు సీఎం కాలేజ్ గ్రౌండ్లో మా టీం అంతా ఉంటుంది. 6 o'clock మ్యాచ్ అని చెప్తాం. నీకు కొంచెం ప్రాక్టీస్ చేసుకోవడం కోసం నేను 5 o'clock లేచాను. అప్పుడు అలా కూర్చుంటాడు అన్న, ప్రియర్ అన్న. ఎందుకంటే అన్న కెప్టెన్గా ఉంటాడు, ఒక టైం అనేది ఫాలో అయ్యి అన్న కూడా ఎర్లీ మార్నింగ్ మా టీం అంతా వచ్చి మళ్ళీ అందరికి కాల్ చేస్తూ ఉంటాడు అట్లా. సో ఈ డిసిప్లిన్ అనేది అందరికీ ఉంటుంది, అది అందరికీ అలవాటు చేసేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. ఎదుటి వ్యక్తిని కొట్టడము ఇలా కాకుండా సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఇప్పటి నుంచే చిన్నపిల్లలకి ఏదో ఒక యాక్టివిటీ ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ ఉంటే ఏంటంటే వాళ్ళకు మైండ్ చాలా స్టేబుల్గా ఉంటుంది. వాళ్ళు ఎడ్యుకేషన్లో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటారు, డైవర్షన్స్ ఉండవు, మాదక ద్రవ్యాలు కానీ వేరే అలవాట్లు కానీ టీవీ ఫోన్ ఇలాంటివన్నీ కూడా దూరం అవుతారు. సో మాస్టర్ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ లోకల్లో మనకు కంప్లీట్ టోటల్ తెలంగాణలోనే ఈజ్ ద ఫస్ట్ మాస్టర్ who is achieved the Guinness World Book of Record and also లిమ్కా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్. ఆల్మోస్ట్ 15 దేశాలలో మనకు వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుచుకొని మనకు ఇక్కడ కేవలం మనం పిలిచామనే ఒక అభిమానంతో మన దగ్గరికి వచ్చి పర్ఫార్మెన్స్ ఇప్పించాడు పిల్లల దగ్గర. సో నేనేంటంటే అందరికీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఎవరైనా పాసిబుల్ అయితే పిల్లల్ని కూడా దయచేసి మనం బయట ఇది కాకుండా ఇలాంటి శిక్షణ మనం ఇప్పించామంటే వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళ మెంటల్గా కూడా చాలా స్టేబుల్గా ఉంటారు. వాళ్ళు ఎలాంటి అచీవ్మెంట్స్ అయినా కూడా భవిష్యత్తులో చేయగలుగుతారు, ఒక టీంని లీడ్ చేయగలుగుతారు. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఈ రోజులలో. డైవర్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో వన్స్ అగైన్ వి అప్రిషియేట్ మనీ మాస్టర్ అండ్ రియల్లీ వి థ్యాంక్ టు మనీ మాస్టర్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ విత్ అవర్ చిల్డ్రన్. And once again we request congratulate all the parents who are giving training with the Money Master. Thank you very much Money Master once again. And all the students also congratulations. And main ga mana Abhayananjay committee varu kuda villanu pilchi ento సమయాన్ని కేటాయించి మనకి ప్లాట్ఫామ్ని ఇచ్చినందుకు కమిటీ వారికి కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనకు పిలవగానే వచ్చాడు. యాక్చువల్ అయితే వీళ్ళు అంత ఈజీగా రారు ఎక్కడికి కూడా. పిల్లల్ని తీసుకొని వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని వాళ్ళ సొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని పిల్లల్ని తీసుకొని వీళ్ళు ఇక్కడి దాకా వచ్చారు. కేవలం ఏంటంటే పిల్లలకి ఇన్స్పిరేషన్ ఇవ్వాలని, మీకు వాళ్ళ ఆర్ట్స్ చూపించాలని మాత్రమే. మన గుడిలో కూడా ఏంటంటే డిఫరెంట్గా చూపించాలి. ఎవరికైనా మనం ఏదైనా చేస్తే రోజు ఒక ఐటమ్